వేసవిలో పిల్లలకి తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి నేను చెప్తాను. ముఖ్యంగా మనం వేసవిలో అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ తీక్షణం ఎక్కువ ఉన్నప్పుడు కామన్‌గా మనం చూసేవి డీహైడ్రేషన్ ఒకటి. రెండోది వడదెబ్బ తగలడం, సన్ స్ట్రోక్ అంటాము. మూడోది ఇన్ఫెక్షన్స్. కొన్ని వేసవిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ కామన్‌గా వచ్చే ఉంటుంది. తర్వాత చర్మ సంబంధిత వ్యాధులు, కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఇన్సెక్ట్స్ బైట్స్ కూడా కొంచెం రిస్క్ మనకి ఎక్కువ ఉంటుంది. సో డిహైడ్రేషన్ బారిన పడిన పిల్లలకి తరచుగా కనిపించే లక్షణాలు ఎలా ఉంటే, మొదటిది నీరసము, రెండోది తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉండొచ్చు. సో ఆటలు ఆడకపోవడము, అలసటగా ఉండడము, తర్వాత పెదాలు తడారిపోవడము, యూరిన్ తక్కువగా రావడము, ఇవన్నీ కూడా జరగవచ్చు అనమాట. సో వీటిల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ముందు జాగ్రత్తగా వేసవిలో పిల్లలకి మనం చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ తాగించడము, తర్వాత వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగించడము, తర్వాత కొన్ని రకమైన ఫ్రూట్స్ ఇవ్వడము, తర్వాత ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు, బయట ఎండ ఉన్నప్పుడు ఎక్స్పోజ్ కాకుండా షేడెడ్ ఏరియాస్లో ఆడుకోవడం అనేది చేయించడం బెటర్ మనకి. సో హీట్ స్ట్రోక్ కానీ లేదు వడదెబ్బ అనేది ఒకసారి కొన్ని డేంజర్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. దీన్ని మెయిన్గా మనం ప్రివెంట్ చేయాలంటే, రాకుండా ఉండాలంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం పిల్లల్ని బయటకు పంపించుకోవడం మంచిది. రెండోది డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. సో హీట్ స్ట్రోక్ వచ్చిన పిల్లలకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, బాగా నీరసపడిపోవడము, తర్వాత ఎక్కువ జ్వరం ఉండడం, జ్వరం ఒక్కోసారి 103, 104 కూడా వెళ్ళవచ్చు అనమాట. తర్వాత నడవలేకపోవడము, మజిల్స్ పెయిన్స్, కండరాలు పట్టేయడము, వామిటింగ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కామన్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఇలా హీట్ స్ట్రోక్ వచ్చిన పిల్లలకి, కొంచెం హీట్ ఎగ్జాక్షన్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మనం షేడెడ్ ఏరియాస్, నీడ ఉన్న ఏరియాలోకి తీసుకెళ్ళడము, ఏదైనా చల్లటి నీళ్ళతో కానీ లేదా తడిగుడ్డతో తుడవడము, వీలైతే ఫ్యాన్ వేస్తే, తడిగుడ్డ వేసి మనం ఫ్యాన్ చేస్తే త్వరగా మనకి బాడీ చల్లబడుతుంది. ఫ్యాన్ లేకపోతే ఏదైనా పేపర్ కానీ విసనకర్ర కానీ వాడుకోవచ్చు మనం. తర్వాత వాటర్ తాగించడము, అండ్ మరి ఫీవర్ ఎక్కువ ఉంటే పారాసిటమాల్ వాడచ్చు. అలా కాకుండా కొంతమందికి ఒక్కోసారి సివియర్ సన్ స్ట్రోక్ అంటాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా నీరసపడి నడవలేకపోవడము, వామిటింగ్ అవ్వడము, మజిల్స్ పట్టేయడము అంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వీటిల్లో కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి టెస్టులు చేసి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు. సో వేసవిలో మనం తరచుగా కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు కూడా చూస్తుంటాము. మొదటిది మనం ప్రిక్లీ హీట్ అంటాము, అది కామన్గా ఉంటుంది. సో చెమటకాయలు, మనము టైట్ క్లోతింగ్ వేయడము, తర్వాత చెమట పట్టినప్పుడు మనం వెంటనే ఆరకుండా ఉంటే అది దానివల్ల ఒక్కోసారి బాడీలో ఎలర్జీ లాగా వచ్చి చిన్న చిన్న దద్దులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి కొంచెం కాటన్ క్లోత్స్ వాడడము, చెమట పట్టకుండా చూసుకోవడం, పౌడర్ వాడడం చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత మనం కెలమిన్ లోషన్ కానీ ఏదైనా స్టెరాయిడ్ అప్లికేషన్ కానీ చేసుకోవచ్చు. ఎక్కువగా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. రెండోది కామన్గా మనం చూసేది ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది హ్యూమిడిటీ వల్ల. సో ఎలర్జీస్కి వచ్చినప్పుడు యాంటీ ఎలర్జిక్ వాడడము, ఏదైనా ఆయింట్మెంట్ వాడడము మంచిది. మూడోది ఏదైనా ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు దానివల్ల వచ్చే ఎలర్జీస్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి ఇమీడియట్గా ఆ ఏరియా క్లీన్ చేయడం, సోప్ వాటర్తో క్లీన్ చేయడము, దాని తర్వాత ఏదైనా కెలమిన్ లోషన్ ఇచ్చింగ్ ఉంటే వాడడం చేసుకోవచ్చు మనం. సో వేసవిలో పిల్లలకి కొన్ని రకాల స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు వేడిగా ఉన్నప్పుడు తినే ఆహార నియమాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. సో ఆయిల్ ఎక్కువ ఫుడ్ తిన్నా కానీ, స్టోర్డ్ ఫుడ్ తిన్నా కానీ ఇండైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఎసిడిటీ కామన్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుని దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవడం, ఆహార నియమాలు పాటించడం మంచిది. సో వేసవిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిగా ఈ వెరీ కామన్ ఇన్ఫెక్షన్ ఈజ్ డయేరియా, అంటే పిల్లల్లో విరేచనాలు. సో వేసవిలో ఏమంటే నిల్వ ఉంచిన పదార్థాల్లో బ్యాక్టీరియా ఈ వేడి వల్ల త్వరగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి మనం తీసుకునే ఆహారం కానీ, తీసుకునే నీరు కానీ స్వచ్ఛంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండే ఫుడ్ తినాలి, నిల్వ ఉంచి తినకూడదు. సో డీహైడ్రేషన్, ఒకవేళ డయేరియా ఎక్కువగా ఉందంటే ఇమీడియట్గా డాక్టర్కి సంబంధించి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ ఫీవర్ కాకుండా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కామన్గా వస్తుంది. పిల్లలు వాటర్ సరిగా తాకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది మనకి. సో పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా మనం వేసవిలో కూడా కొన్ని టీకాలు, ఎస్పెషల్లీ టైఫాయిడ్, చికెన్ పాక్స్ రాకుండా టీకాలు ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు తరచుగా మేము వేసవి సమయంలో కూడా కొన్ని ఫ్లూ ఇన్ఫెక్షన్ చూస్తున్నాము. సో ఫ్లూ వ్యాక్సిన్స్ మనం సీజనల్గా తీసుకుంటే మంచిది. సో వేసవిలో ఈ సమస్యని తేలిగ్గా తీసుకోకూడదు. మనం హోమ్ రెమెడీస్ పాటిస్తాము. హోమ్ రెమెడీస్ వల్ల తగ్గకపోయినా కానీ, లేదు ఇంకా పిల్లలు నీరసంగా ఉన్నాను కానీ ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ సన్ స్ట్రోక్ని మనం అసర్ట్ చేయకూడదు.
పిల్లలకి టెంపరేచర్ తగ్గట్లేదు, నీరసంగా ఉన్నారు, కాళ్ళు నొప్పులు చెప్తున్నారు, కదలలేకుండా ఉన్నారు పడిన తర్వాత అంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ సమ్మర్లో ప్రాబ్లమ్స్ గురించి మనం పిల్లలకు కూడా అవగాహన పెంచాలి, పేరెంట్స్ కానీ డాక్టర్స్ కానీ. సో పిల్లలకి మనం కొంచెం హెల్త్ ఎడ్యుకేషన్ లాగా టిప్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా రికగ్నైజ్ చేయాలి, మనకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో పిల్లలకి మెయిన్గా మనం నేర్పించాల్సింది ఎక్కువ నీరు తాగడము, స్వచ్ఛమైన ఫుడ్ తినడము, తర్వాత ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, మరీ వేడిగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆటలు అవాయిడ్ చేసి లేదు షేడెడ్ ఏరియాస్లో ఆడుకోవడం చేయాలి. ఏమాత్రం వాళ్ళకైనా ఇబ్బంది అనిపించినా కానీ ఇమీడియట్గా పేరెంట్స్ చెప్పడం బెటర్. సో వేసవిలో కొన్ని పిల్లల్లో ఆహార నియమాలు కూడా పాటించడం ఇంపార్టెంట్. అంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడము, చల్లటి నీళ్ళు తాగడము, తర్వాత కొంచెం రకాల జంక్ ఫుడ్ తినడము ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ మంచిది కాదు. ఫ్రూట్స్ కొంచెం ఈ వేసవిలో లభించే ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మామిడి ఫలం కానీ, తర్వాత యాపిల్ కానివ్వండి, స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివి తినడం మంచిది. వాటర్ ఇంటేక్ మనం స్వచ్ఛమైన వాటర్ తీసుకోవాలి, వీలైతే కాచిన నీరు తాగడం బెటర్. తర్వాత తినే ఆహారంను కూడా వీలైనంత వరకు ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్ ఉంచడం మంచిది. ఇంకొక ప్రాబ్లం అంటే రీసెంట్గా మనం చూస్తున్నాము, వేసవిలో పిల్లలు సెలవులు ఉన్నప్పుడు కమ్యూనిటీస్లో స్విమ్మింగ్ పోవడము, లేదు బయట బావుల్లో స్విమ్మింగ్కి వెళ్ళడము చేస్తుంటారు. అది సూపర్విజన్ లేకుండా స్విమ్మింగ్ చేయడం ఒక్కోసారి చాలా ప్రమాదకరం. ఈవెన్ ఆ స్విమ్మింగ్ చేసేటప్పుడు వాటర్ క్లీనినెస్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవడం బెటర్. దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. అదర్ థింగ్, ఒక్కోసారి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో స్పీడ్గా వెళ్ళడము, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం చేయకూడదు. సో కొంచెం అవి కూడా జాగ్రత్తలు తీసుకొని మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనం కెన్ ప్రివెంట్ ద యాక్సిడెంట్స్ అండ్ అవ్వ. సో వేసవి సమయంలో సో మనం పిల్లల్ని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు అన్నీ పిల్లలకు కూడా నేర్పించి సో వాళ్ళకి ఏమన్నా అంటే ఆహారం గురించి జాగ్రత్తలు కానీ, వాటర్ గురించి జాగ్రత్తలు కానీ, సో ఏ సమయంలో బయట ఆడుకోవాలి, ఏ సమయంలో ఇండోర్లో ఉండాలి, ఇవన్నీ చెప్పి ఏదైనా అవసరమైతే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం మంచిది.